సిద్దిపేటలో మీరు ఎలక్షన్లో నిలబడినప్పుడు మీ అనుభవం ఏమిటి? వామ్మో! జీవితానికి సరిపడే అనుభవం నాకు వచ్చింది. అంటే నాకేమనిపించింది అంటే నేను కొత్త రాజకీయాలకు. మా నాన్నతోని మా నాయనమ్మ ఒక ఒట్టేయించుకుందంట అప్పట్ల. అంటే మీ నాయన మొత్తం సాఫ్ చేసిండు. నువ్వు ప్రత్యక్షంగా నువ్వు రాజకీయాలలోకి పోవద్దు అంటే మా నాయన ఒట్టేమేసిండంటే, అమ్మా నేను ప్రత్యక్షంగా రాజకీయాలకు పోనని చెప్పిండంట. ఆమెకు అర్థం కాలేదు అదేందో అందులో వర్డ్ యాడ్ చేయడం. సో అట్లా ఒట్టేసిండు కానీ పరోక్షంగా రాజకీయాలలో మొత్తం చెరుకు ముత్యం రెడ్డి గారని, మడుపు భూమిరెడ్డి మా ఊరు నుంచి, వీళ్ళని ఆ ప్రాంతం నుంచి దుమ్మాట నరసింహ వాళ్ళందరూ ఉంటారు కదా, వాళ్ళందరూ కూడా దుమ్మాట వెంకటరెడ్డి వాళ్ళందరూ ఉన్నారు లీడర్లు మా దగ్గర. ఇంకా నాకు పేర్లు వాళ్ళందరికీ మదన్ మోహన్ గారు, చంద్రశేఖర్ గారు, అట్లా వీళ్ళందరికీ మంచిగా ఆర్థికంగా మంచిగా చేసిండు, మంచిగా ఉన్నారు. వాళ్ళందరూ కూడా మంచిగా రాజకీయ నాయకులు అయినరు, మంత్రులు అయినరు, ముఖ్యమంత్రి కూడా అంత అయినరు. సో అట్లా చేసిండు. కానీ ఎందుకో అది ఆ రాజకీయాలల్లో ఆయనకు ప్రత్యక్షంగా పోను అని అనుకున్నాడు. సో అది అట్లా అయినరు. కానీ నాకు మళ్ళీ ఆ జీన్స్ ఉన్నాయి కదా, నేను పోయినప్పుడు నాకేమైందంటే ఫస్ట్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ మంచిగా మాట్లాడుతుండ్రు. మీరు అన్నారు కదా కుళ్ళులు కుతంత్రాలు తెలియదు, వీళ్ళంతా నా వాళ్ళే అనుకున్నా. ఒకరోజు నా పక్కన ఉంటే వాడి రేటు 50,000, రెండో రోజు కనబడి ఫోటోలో కనబడితే వాళ్ళ రేటు ₹1,00,000. నన్ను తెలుసుకోలేకపోయినా. అంటే జూమ్ వేసి చూస్తారు వాళ్ళని, భూతద్దం పెట్టి వాళ్ళని పిలుచుకుంటాడు. వచ్చిన వాళ్ళు వచ్చినట్టు అదే ఇవాళ వచ్చిండు వీడు పైసలు తీసుకుపోయా మన దగ్గర, మళ్ళీ రేపు రాకపోయా అని అనుకుంటే ఆల్రెడీ అక్కడ మూసేసిండ్రు వాళ్ళని. లాస్ట్కి వచ్చేదానికి ఒంటరిగా మిగిలిపోయినా అన్నట్టు. మొత్తం ఓన్లీ అయిపోయి మొత్తం ఒక నెలలో అంటే వాళ్ళు నా దగ్గరకు వచ్చి రేటు పెంచుకోవడం, వాళ్ళ వాల్యూ పెంచుకోవడం చేసిండు అన్నట్టు. అంటే మన దగ్గర అంటే డబ్బులు అంటే మినిమం నా దగ్గర ఏమున్నాయి, సరే నాతో భోజనం పెట్టి ఉన్న కాడికి ఎంతో తీసుకున్నారు, అవతలకి పోయినరు. వాళ్ళని రాకుండా కొంతమందిని బయట కనబడకుండా లోపలనే లాక్ చేసి పెట్టడము, కొంతమందిని ఇక బహిర్గతంగా తీసుకోవడం, కొంతమందిని వాళ్ళే పంపడము. మొత్తం ఇక నా మీద ఫుల్ విజిలెన్స్. ఏం చేస్తుంది, అరే అమ్మాయి 70 ఏళ్ళలో ఫస్ట్ టైం మరి సిద్దిపేటలో ఒక పార్టీ నుంచి, అట్లా నేషనల్ పార్టీయే కదా, కాంగ్రెస్ అలయన్సే కదా, ఒక టికెట్ రావటము, సరే చదువుకుంది, ఫెరోషియస్గా ఉంది, ఎన్ఆర్ఐ, బాగా మాట్లాడుతుంది, మోరోవర్ బలమైన సామాజిక వర్గం, రెడ్డిలు అక్కడ ఢీ కొనేటట్టు ఉండే. భయపడ్డాడో ఏమో ఒకంత, కానీ మొత్తం మీద ఒంటరిదాన్ని అయితే చేయగలిగిన సక్సెస్ అయ్యండి. అలా మళ్ళీ ఒక్క మాట కూడా నన్ను అనకుండా, కనీసం నా పేరు తీయకుండా, అంటే పారాషూట్లు వేసుకొని వచ్చిండ్రు అట్లాంటి మాటలు. వీళ్ళకు మన ప్రాంతం తెలియదు, మన భౌగోళికం తెలియదు, మన పాట తెలియదు, మన పల్లె తెలియదు అని మాట్లాడింది. కానీ అవన్నీ ఆయన కన్నా ఎక్కువ, వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళ కన్నా ఎక్కువ నాకు తెలిసిన విషయం ఆయనకు తెలియదు. సరే ఎదుర్కొనే కాడికి మీడియా మీరు ఎవరు నన్ను అప్పుడు చూపించలేదు, ఏదో అనుకున్నారు, ఆయన భయపడ్డారో ఏమైందో, పత్రికలు రాయలేదు అందరి అస్సలే. అబ్బే గమ్మత్తుకుండే. ఇప్పుడు కొంచెమన్నా యూట్యూబ్ ఛానల్స్ అని అవన్నీ అప్పుడు ఇంతగానో లేదు కదా ఎక్స్పోజరు, లేదు. తర్వాత ఇక నిలబడ్డాము, అయిపోయింది. తెలిసే వరకే ఎలక్షన్ అయిపోయింది. 14,000 మంది నన్ను నమ్మి ఓటేసిండ్రు. 4 పార్టీలలో నిలబడితే నరకం చూపించారు అన్ని పార్టీలు కలిసి. అబ్బాయి ఎందుకంటే మండల అధ్యక్షులు ఉంటారు. మామూలుగా అయితే ఒక పార్టీ నుంచి పోతే 6 మండలాలు 6 ఉంటారు, 5 ప్లస్ టౌన్. వేరే పార్టీలు అనేసరికి మళ్ళీ ఇంటూ 4 కదా అన్ని. ఆడవాళ్ళకి 100 మంది ఉండరు క్యాడరు ఒక పార్టీకి. నాకు సపరేట్ కార్ మండలానికి అంటాడు. పొద్దున లేస్తారు, వామ్మో టార్చర్ అంట. ఆడు ఎక్కిన కార్లో నేను ఎక్కనంటాడు, వాడు పోయిన మండలాన్ని నేను పోనంటాడు, నాకు ఈడ పర్మిషన్ కావాలంటాడు. ఆ సువిధ అని ఒక సైట్ ఉంటుంది, అందులో కూడా మేనేజ్ చేస్తుంటారు. పోలీస్ వ్యవస్థను అంతా దగ్గర పెట్టుకొని, ఈయన గవర్నమెంట్ వ్యవస్థని అదంతా పెట్టుకొని. సో అది పొద్దున ఈడ పర్మిషన్ ఇస్తాడు, మళ్ళీ గంటకే ఇక్కడ సైడ్ ఇస్తాడు, మళ్ళీ సాయంత్రం మళ్ళీ ఇటు వస్తుంది పర్మిషన్. వాళ్ళకేమో ఏ పర్మిషన్లు ఉండవు, అధికారంలో ఉన్నారు కదా పార్టీ, వాళ్ళు అట్లా తిరుగుతూ ఉంటారు. అబ్బాబ్బాబ్బా మామూలు నరకం కాదు అది. అంత అయిపోయి 11 గంటలకు తిందామని వరకు కూడా వచ్చి ప్లేట్లే గాలి ఎగరేస్తాడు. చల్ ఇలా గుడ్డు పెట్టలే, మటన్ పెట్టలే, చికెన్ పెట్టలే అని. తాగుడు లేదని ఇంకొకడు. ఇట్లుంటుందా అని. అదే మనం ఏదో చేద్దామని వచ్చినాము అని మీరు అన్నట్టు చాలామంది అందుకే వెళ్ళిపోతారేమో, కనబడకుండా కాలగర్భంలా కలిసిపోతారని అన్నారు చూడండి. ఇందుకే ఇట్లాంటి వ్యవస్థను పెంచి చేయలేక ఉన్న పైసలు ఒకటే ఎలక్షన్లు అయిపోయి వెళ్ళిపోతారేమో. నేనేందంటే చాలా మొండి. సరే ఒక దగ్గర పడినప్పుడు మళ్ళీ పడిపోవద్దు అట్లనే. నేను మళ్ళీ వ్యాపార కన్స్ట్రక్షన్లకు ఎంటర్ అయినా, 2-3 బెడ్రూమ్స్ కడతా ఉంటాం, అమ్ముకుంటూ ఉంటాం. తర్వాత అదేంది వాళ్ళ బాధలు చూడలేక మీరు అన్నట్టు కరోనా కాలంలో పోయి వాళ్ళని అందరినీ చేనేత వాళ్ళని కలవడము, ఈ ముద్రా లోన్స్ ఇవన్నీ గవర్నమెంట్ ఇవ్వలేక ఆత్మహత్యలు చేసుకోవడం వల్ల ఆ టైంలో తీసుకొచ్చి వాళ్ళకు ఒక అవుట్లెట్ అని పెట్టి ఇవాళ వాళ్ళకు నాకు ఇద్దరికి వ్యాపారం. అంటే అట్లా అంటే నేను స్పృశించని రంగం లేదు. ఏ మెకానికల్ ఇంజనీర్ కెన్ డూ ఎవ్రీథింగ్ అని ఉంటుంది కదా, అట్లా నేను మెకానికల్ ఇంజనీర్ అయినప్పటికీ కూడా కంపాషన్ అన్నీ డిఫరెంట్. సో నాకు నేను నిలదొక్కుకోగలిగిన. ఇవాళ కట్ చేస్తే కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిని, ఇప్పుడు మీరు చెప్పినట్టు పార్లమెంట్ అభ్యర్థిని అవ్వచ్చు, మీదకి ఇంకేదైనా కావచ్చు. సో అట్లా
అంత ధైర్యం నా భవిష్యత్తు అంత ఉంది కదా ఉండకపోవచ్చు. భవిష్యత్తు చాలా భవిష్యత్తు ఉంది. 40 ఏళ్ళలోనే ఉన్నాం కాబట్టి మనము సరే ఇంకో 10-15 ఏళ్ళు రాజకీయంలో ఆరోగ్యం సహకరించి భగవంతుడు మన దగ్గర ఉంటే అందరి నిజంగా కూడా అదృష్టం. గట్టిగానే ఉంటారు. నేను అంటే గట్టిగా ఉండడానికి నన్ను నేను చాలా అనుకుంటాను, మోటివేట్ చేసుకుంటా. ఒక్కోసారి అనిపిస్తుంది, అనిపించదని కాదు, అరే నేను వీళ్ళ కోసమే కదా యువన్ కోసం పోరాడుతున్నా, వీళ్ళు మారడేంది, వీళ్ళు ఇట్లనే ఉంటారంటే చాలాసార్లు మా ఆయన కూడా చెప్తుంటారు, వాళ్ళు అట్లనే ఉంటారు, వాళ్ళు మారరు, మనమే మారాలి, ఎవరిని వేరే వాళ్ళను వాళ్ళు అట్లనే అడగద్దు మారమని, నువ్వే మారుకుంటా పోవాలి, అట్లనే ఉంటుంది అది వ్యవస్థ అని అట్లా చాలాసార్లు అట్లా మా అమ్మ చెప్పడం, మా ఆయన చెప్పడము, చుట్టుపక్కల ఉన్న నా ఫ్రెండ్స్ కానీ చెప్పడం, అది అలవాటు అయిపోయింది. ఇక నేను కూడా అంటే నాకు ఏం తెలియనప్పుడే ఆస్ట్రేలియా వెళ్ళిపోయినా, చదువుకొని ఈ మలినాలు ఏమి కల్మషాలు కుళ్ళులు కుతంత్రాలు తెలియని టైంలో వెళ్ళిపోయినా, మళ్ళీ అన్నీ తెలిసి నేను సంపాదించుకొని వచ్చే టైంకి ఒకటేసారి వచ్చి ఇమ్మడలేకపోయినా. స్టార్టింగ్లోనైతే చాలా బాధ భయం చాలా చేసినాయి. అరే ఈ అమ్మ వీళ్ళనా మనం ఇట్లా చేయాలనుకున్నాను. ఇట్స్ ఓకే, అర్థమైపోయింది. అందరిలో కూడా ఒక కోణం ఉంటుంది, అందరూ అన్ని రకాలుగా ఉండాలంటే నో వన్ ఈజ్ పర్ఫెక్ట్ అని నాకు అర్థమైపోయింది. ఎవరి దానిలో వాళ్ళకు ఉంటే నేను కూడా పర్ఫెక్ట్ ఏం కాదు కదా, ఇంత మాట్లాడినా కూడా మనం కూడా. ఇప్పుడు వెనుక వచ్చే వాళ్ళు కూడా ఏంటంటే వాళ్ళకి ఏదో ఆశ ఉంటుంది. ఇప్పుడు నాయకుడు విపరీతంగా సంపాదించుకొని వస్తారు, ఏదో ఉంటుంది కదా, అది పర్సెప్షన్ మారాలి. పక్క వాళ్ళ దగ్గర 10 రూపాయలు తీసుకోవద్దు అనేది కనుక అదే అట్లా ఆశ అనేది పోయినప్పుడు, అరే మనకు ఏదో ఇంకా పెద్దగా చేయడానికి వచ్చిండ్రు వీళ్ళు, ఈ 10 రూపాయలకే నేను ఆశపడి ఇవ్వాలి, 100 రూపాయలకే ఇవ్వాలి, క్వార్టర్కే ఆశపడితే ఇట్లా అవుతుంది. మొత్తం మనం బతికే మారడానికి కొంతమంది వస్తారు, అందరు లాంటి వాళ్ళు కాదు వీళ్ళని వాళ్ళు ఐడెంటిఫై చేసుకున్న రోజు చాలా చక్కటి పొలిటీషియన్స్ వస్తారు, మీరు అన్నట్టుగా చక్కగా సేవలు అందిస్తారు. చాలా ఇక్కడ 20 ఏళ్ళ అనుభవం ఒకటి ఉన్నది. ఇప్పుడు మీకు ఏమన్నా నామినేటెడ్ అవకాశం ఉందా? ఇస్తాడు, ఇవ్వాల్సి వస్తుంది. ఎందుకంటే ఎవ్వరు లేరు అప్పుడు. నేను ఇట్లా మాట్లాడుతూ ఉంటే అందరికి ఏమైనా పిచ్చా, మా ఇంట్లో మా చుట్టుపక్కల వాళ్ళు ఫ్రెండ్స్ ఉంటారు కాలనీలో, వాళ్ళు కూడా అరే ఇది టీ పార్టీలకు రమ్మంటే రాదు, ఎంతసేపు పోయి మైక్ల ముందట తిడుతూ ఉంటుంది ఆ కేసీఆర్ను కేటీఆర్. ఇప్పుడు కూడా అంతే, కాంగ్రెస్ వస్తలేదు సస్తలేదు, 10 వస్తాయో ఉన్న 5 వస్తాయో లేదో వీళ్ళకు, ఇది అధికార పార్టీ దిక్కు పోకుండా ఈ ప్రతిపక్షం ఏం పాడైంది, ఇంకెందుకు తిరుగుతుంది 10 ఏళ్ళు అని చెప్పి లోపల చాలా బాధపడేటోళ్ళు, కొందరైతే చెప్పేటోళ్ళు కూడా. నేను పోనీ గింతేనా అధికారంలోకి పోయి అంతే ఒక పదవి కోసమైనా మనం చేసేది, వాళ్ళు చేసేటి నచ్చకనే కదా బయటికి వచ్చి కొట్లాడింది. ఎస్ ఏదో ఒక రోజు మార్పు అనేది తీసుకొస్తాము, వస్తుంది, ఆ రోజు మనదైతే అని గట్టిగా నమ్మి ఆడోళ్ళని అయితే మహిళలలో ఎవరు లేకుండా ఇంకంత ఫిరోషియస్గా మాట్లాడి రేవంత్ అన్న కూడా చాలా దగ్గర మేము పని చేసినాం, అన్న ఏది చెప్పినా కూడా అమలు చేసినాము. మగవాళ్ళు ఆ డ్యూటీ అక్కడెక్కడో వేస్తే ఈ అమ్మాయి పోలేదని ఆలోచించలేదు, చెయ్యాలి. పొలిటిక్స్లోకి వచ్చినావు కదా మొదలే చెప్పిన, రెడ్ల పిల్లలకు రాజకీయం వద్దంటే నువ్వు వినలే వచ్చినావు. రేవంత్ అన్న చెప్పిండు నాకు ఫస్ట్ నేను ఇండియాకి వచ్చినప్పుడు, అమ్మాయిలు రెడ్ల పిల్లవు మన ఎందుకు రాజకీయము, ఆయన సంపాదిస్తుండు ఆడికెళ్ళి ఆస్ట్రేలియా కష్టపడి తెచ్చుకున్న వారగాలము, ఇడికొచ్చి ఎందుకు ఈ పైసలన్నీ ఖర్చు పెట్టుడు, ఇదొక పెంట అని రేవంత్ అన్న చెప్పిండు. ఇదే మాట ఈటల రాజేందర్ గారు కూడా చెప్పాను. నేను ఇద్దరినే కలిసిన వీళ్ళని ఫస్ట్ రాగానే ఇండియాకి రాగానే. రాజేందర్ అని అన్నాడు, నువ్వు అనుకున్నట్టు ఇవన్నీ ఏముండవు, మీరు నాకు తెలుసు, మీరు ఎంత సేవ చేస్తారో తెలుసు, మీరు చాలా మంచి సేవలు అందించారు, అవునన్నా కాదన్నా మాకు అందరికి కూడా ఉద్యమానికి తోడ్పడ్డారు, కానీ ఈ ఇంట్లోకి వచ్చి ఈ రచ్చుల ఇట్లనే మాట్లాడింది రాజేందర్ అన్న కూడా. వద్దమ్మా నీలాంటి మనస్తత్వం ఉన్నోళ్ళు ఇలా మనగడ సాధించలేరంటే, నాకే మొండితనం, ఊరు నుంచి కదా పల్లెటూరు వాళ్ళం కదా, పట్టెక్కువ ఉంటుంది మాకు జర. సో అట్లా ఇడవలేదు. ఇక రేవంత్ అన్న కూడా అదే చెప్పింది, చూసినా మరి ఇప్పుడు వచ్చి మళ్ళీ గిడి కోని అంటుంది, ఆదిలాబాద్ బొమ్మన్న పోవాలి ఏడికనమో. ఇంద్రవెల్లి మీటింగ్ అప్పుడైతే ఫస్ట్ ఇంద్రవెల్లి సభ స్టార్ట్, 10 రోజులు అడవులలో నేను సీతక్కనే పోయినాం, తిరగమే పోవాలి, అంతే పని చేయాలి అట్లా. సో అది ఇవాళ నాకు ప్లస్ అయింది. ఇవాళ ఆల్రెడీ నాతో పనిచేసిన వాళ్ళందరూ కూడా వాళ్ళకి అవకాశం క్యాస్ట్ ఈక్వేషన్స్లలో అన్నిలా, ప్లస్ ఆల్రెడీ ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి పద్మావతి రెడ్డి గారు, కొండా సురేఖ గారు, సీతక్క గారు వీళ్ళందరూ ఎమ్మెల్యేలు అయినరు, మినిస్టర్లు అయినరు. తర్వాత బయట ఉన్నదాన్ని టికెట్ రాక మొన్నటి సోషల్ ఇంజనీరింగ్లో బీసీకి పోయింది, నేను ఒకదాన్ని మిగిలిపోయినా అనమాట. సో ఇప్పుడు ఏదైనా ఒక మహిళకి ఇవ్వాలి అనుకుంటే నేనే అర్హురాలని నేను అనుకుంటే, ఇంకా అన్న మనసులో ఏముందో చూడ, మళ్ళీ ఏమైనా క్యాస్ట్ ఈక్వేషన్ ఏమైనా జరిగితే మీరు అన్నట్టు అన్యాయం చెప్పలేము. బట్ ఏమన్నాడు, నువ్వు రెడ్ల పిల్ల ఎందుకు వచ్చిన అనవసరంగా అన్నాడు కదా, ఇప్పుడు మళ్ళీ కష్టపడి నిలబడిను. ఇప్పుడు చాలా రెస్పెక్ట్ చేస్తాడు అన్న, చాలా మంచి, నువ్వైతే చేసుకొస్తావు ఈ పని అని తోలిన పనులు కూడా ఉన్నాయి నన్ను పంపించిన కాడ కూడా. అంటే ఆడ చాలా బలంగా ఉన్నారు ఆడవాళ్ళు, నువ్వు పోవాలి, నువ్వు మాట్లాడాలి, చేయాలి. మనకు హైదరాబాద్లో ఏడ పట్టు లేదు కాంగ్రెస్ పార్టీ, గాడ ఒక ఇబ్రాహీంపట్నంలోనే ఉంది, నువ్వు వాడికి పోవాలి ఇప్పుడు డిజిటల్ కోఆర్డినేటర్ కానీ వేరే దగ్గర ఉన్నదాన్ని నన్ను అక్కడికి పంపించిండు. అంటే కొన్ని తెలుసు అన్నకి అట్లా, పనితీరు ఎక్కడ ఇచ్చినా నేను చేసుకొస్తా, చూసి రమ్మంటే నేను చేసుకొస్తా, కాల్చి వస్తా అనేది తెలుసు అన్నకి.
సో అట్లా చాలా అంటే నన్ను అట్లా చూడడు కానీ అంటే అంటే పదవి విషయంలో తను ఉంటుంది, అరే ఈమె అమ్మాయి ఉన్నది మొదటి నుంచి ఉంది, కష్టపడుతుంది, ఇద్దాము అనే చర్చ ఏమన్నా వచ్చిందా? వస్తుంది ఇస్తాడు అట్లా అని కాకుండా మళ్ళీ మీరు అన్నట్టుగా ఒకటేమన్నా మళ్ళీ ఏమన్నా క్యాస్ట్ ఈక్వేషన్లో మళ్ళీ ఇక ఈ మధ్యలో టూ మచ్ రెడ్ల మీద పడుతురు కదా, ఇక ఏం చేద్దాం. అట్లేమన్నా నన్ను భవానీగా చూడకుండా భవానీ రెడ్డిగా చూస్తే మళ్ళీ ఏమన్నా ఇంకో 2 ఏళ్ళు లేట్ అవుతుండొచ్చు అంతే తప్ప. ఫస్ట్ అయితే మొన్న ఎమ్మెల్సీ అన్నారు, నాకు హామీ కూడా ఇచ్చిండు ఎలక్షన్లలో, వదిలేయి దీనికన్నా మంచిగా వస్తే ఎమ్మెల్యే కాకపోతే ఎమ్మెల్సీ ఇస్తాం తీ అని అన్నారు. రెడ్ల మీద పడ్డారంటే రెడ్ల మీద పడ్డారంటే ఇక రెడ్లు కాంగ్రెస్ పార్టీ అందరు రారెడ్డి ఈ రెడ్డి ఆయన ఏంది రేవంత్ రెడ్డి కోదండరామ్ రెడ్డి అనుకుంటా పాపం అంటా ఉన్నారు కదా. అట్లేమన్నాయి మళ్ళీ అన్నకేమన్నా అబ్లిగేషన్ అట్లేం లేదు. ఇక కాంగ్రెస్ అంటే మొదటి నుంచి రెడ్ల పని, మరి ఇక రెడ్లందరూ కలిసి పని చేసింది కదా, మరి పని చేసినప్పుడు పైసలు ఖర్చు పెట్టినప్పుడేమో అడ్డం రాని కులము, ఇక అదే అంతే. మళ్ళీ మనం కులాలు మతాలు అనే దానికి అది డిఫరెంట్ సబ్జెక్ట్, డివియేట్ అవుతుంది. ఇవాళ విమెన్స్ డే మంచిగా మాట్లాడుకుందాం అట్లా. సో అదేమన్నా జరిగితే మనం చెప్పలేం కానీ ఇట్స్ ఓకే. నేనైతే కాన్ఫిడెంట్గా ఉన్నా, నా షేర్ నాకు ఉన్నది అని అనుకుంటా, నాకు అనిపిస్తుంది. రాజకీయాలలో కానీ పోరాటంలో కానీ ఉద్యమాలలో అన్నిట్లలో ఉన్నా కాబట్టి రావచ్చు చూద్దాం. ఎందుకంటే ఇంకా చాలా ఉన్నాయి నామినేటెడ్ పోస్టులు, చాలా ఉన్నాయి. చదువుకున్నాము, మంచి వాళ్ళము అంటే చెప్పిన కదా, యాజ్ ఐ సెడ్ 2 ఉంటాయి. ఎట్లనైనా ఎదగచ్చు అనుకునేటోళ్ళు ఒక కోవకు చెందిన వాళ్ళు ఉంటారు, ఇట్లనే అని కొంచెం గిరిగీసుకొని ఇట్లనే ఉండాలి అనుకునేటోళ్ళు ఉంటారు, డిసిప్లిన్ అనేటోళ్ళు. సో అట్లాంటి కోవకు చెందిన వాళ్ళం కాబట్టి మంచిగా జరుగుతుంది.